చింత చచ్చిన పులుపు తగ్గలేదన్నట్టుగా కేటీఆర్ పరిస్థితి ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించినప్పటికీ ఓటమి చెంది 12 గంటలు కాకట్టే ముందే మీడియా ముందుకు వచ్చి తన అహంకారాన్ని చూపిస్తున్న పరిస్థితి చూస్తుంటే తమ మైండ్ గేమ్తో తప్పుడు ఫేక్ సమాచారంతో ప్రజల్ని తప్పుదో పట్టించాలని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన ప్రజలు విజ్ఞులై వారి విష ప్రచారాన్ని తిప్పికొట్టి అత్యధిక మెజారిటీతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఒక ఎన్నికతోనే అంత ఎగిరిపడుతున్నారు. మీరు ఓటమి చెందినప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ గుర్తుకు మేమేమైనా గాడిద మీద ఊరేగించామని అంటున్నాం. ఒక్క ఎన్నిక కాదు కేటీఆర్, 2023 ఎన్నికల్లో అసెంబ్లీలో మిమ్మల్ని చిత్తు చేశాం. లోకసభ ఎన్నికల్లో మీరు చిత్తుగా ఓడేలా మీరు జీరోకే పరిమితం చేశాం. కంటోన్మెంట్ ఎన్నికలు, నిన్నటి జూబ్లీహిల్స్ ఎన్నికలు, నిన్నటి ఎన్నికల్లో పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈరోజు ఎందుకు మీరు ఉలికి పడుతున్నారో చెప్పంటున్నారు. ఇన్ని ఎన్నికల్లో మీ పార్టీని ఈరోజు ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతుంది. ప్రజల అభిమానాన్ని చూరుకొని మీ ముందుకు పోతా ఉంటే ఎందుకు మీరు ఇంకా అహంకారాన్ని తగ్గించుకుంటలేరండి. కొద్ది రోజులు మీరు ఏం మాట్లాడకుండా ఉండుంటేనే మీ బీఆర్ఎస్ పార్టీ బతుకుతుంది తప్ప ఈరోజు మీ వైఖరి వల్లనే. నిన్ననే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీ అహంకారాన్ని మీ అసహనాన్ని కొంచెం తగ్గించుకోమని. అయినా ఓటమి చెందిన 12 గంటలు కాకముందే మీడియా ముందుకు వచ్చి రుసరుసలాడడానికి తప్పడతా ఉన్నాం. మీ సొంత చెల్లి వేసిన ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పు. కర్మ ఇస్ బ్యాక్ అన్నటువంటి దానికి సమాధానం చెప్పుకో. మీ సొంత ఇంట్లో మీ చెల్లెళ్ళు ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక ప్రజా అభిమానాన్ని చూరగొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతూ ముందుకు పోతున్న తరుణంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు తమ ఆశీర్వాదాన్ని అందించి రాబో రోజుల్లో మరింత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జీరోకే పరిమితమని చెప్పినటువంటి ఒక భయం ఇప్పటి నుంచి మిమ్మల్ని వెన్నాడుతున్నట్టుంది. ఇప్పటికైనా ఈ మిడిసి మాటలు, అహంకారపూరిత మాటలు, ఈ బల్బు మాటలు మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.